క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. సో పెద్దన్న పాత్ర పోషిస్తూ మధ్యవర్తిగా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల ప్రతినిధులు ముఖ్యంగా అధ్యక్షులతో మాట్లాడారు. ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలను ఒప్పించారు. ముఖ్యంగా భారతదేశాన్ని అంటే పూర్తి స్థాయిలో ఈ యుద్ధంలో పూర్తి స్థాయిలో భారత్దే పైచేయి. ఇక పాకిస్తాన్ కోలుకోలేని విధంగా చావు దెబ్బ కొట్టాం. పాకిస్తాన్ ఎక్కడా కూడా భారత్కు వ్యతిరేకంగా ఇంక ఏ అడుగు వేయలేకుండా చేశాం. సో పాకిస్తాన్ ఒక్కసారిగా అమెరికా ముందు మోకరిల్లడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా? ఎస్, ఒకసారి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అలాగే వింగ్ కమాండర్గా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఈ డెసిషన్ ఏంటి? ఈ డెసిషన్ ఒక బిగ్ అనౌన్స్మెంట్. ఇది దీనివల్ల భారతదేశానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? పాకిస్తాన్కు కలిగినటువంటి నష్టం ఏంటి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యుద్ధం వల్ల? ప్రెసెంట్లీ ఇప్పుడు యాజ్ ఏ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఆన్ బీయింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ చెప్పదలుచుకున్నది ఒకటండి. సీజ్ ఫైర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ మిలిటరీ డెసిషన్. ఇట్ ఈస్ ఓన్లీ కమ్యూనికేటెడ్ మిలిటరీలీ. DGMO డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ మనకు ఫోన్ చేసి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ ఇండియాకి ఫోన్ చేసి చెప్పాడు సీజ్ ఫైర్ ఇప్పటి నుంచి సీజ్ ఫైర్ ఫ్రమ్ 5 o'clock ఆన్వర్డ్స్ ఇన్ ది ఈవినింగ్. దాని వెనకాల చాలా ఉంది. యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ డిక్లేర్డ్ అంటే నైట్ లాంగ్ డిస్కషన్స్ తర్వాత both the countries have agreed to ceasefire unilateral. ఈ సీజ్ ఫైర్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అంటే నైట్ లాంగ్ డిస్కషన్స్ లో ఏమేమి కండిషన్స్ లే డౌన్ చేశారు. పాకిస్తాన్ ఎలా అంటే సీజ్ ఫైర్ మనం ఒప్పుకున్నామంటే ఇట్ ఈస్ మనం వండర్ అవ్వాలండి. ఎవరైనా వండర్ అవుతారు. ఈ సిచ్యుయేషన్ లో మన భారత్ పై చేయి ఉండి మనది వాళ్ళని పూర్తిగా దెబ్బ కొట్టాం. ఎక్కడంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్, ఆర్మీ బేసెస్, అది కాకుండా వాళ్ళ మిలిటరీ ఇన్స్టలేషన్స్ లో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ మొత్తం దెబ్బతిన్నది, వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్ మొత్తం దెబ్బతిన్నది. పాకిస్తాన్ టోటలీ సిచ్యువేషన్ స్టేటస్ కి వచ్చేసింది. వచ్చిన తర్వాత అది కాకుండా ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వెరీ బోల్డ్ స్టేట్మెంట్. ఇన్ ఫ్యూచర్ ఎనీ టెర్రరిస్ట్ యాక్టివిటీ విల్ బి కన్సిడర్డ్ యాక్ట్ ఆఫ్ వార్. దిస్ ఇస్ ప్రాబబ్లీ ద ఓన్లీ నేషన్ దట్ హస్ గివెన్ దిస్ స్టేట్మెంట్. సో ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ అండ్ స్ట్రాంగ్ మెసేజ్ హస్ బీన్ సెంట్ అండి. అంటే ఈ ఫ్యూచర్ లో ఇలాంటి యాక్టివిటీ జరిగితే, టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగితే, వీ డోంట్ హ్యావ్ టు గో అండ్ అటాక్ ఓన్లీ ద టెర్రరిస్ట్ క్యాంప్స్ అండి. టెర్రరిస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళని అటాక్ చేయడం కాదు. వీ కెన్ అటాక్ ద నేషన్ డైరెక్ట్లీ, యాక్ట్ ఆఫ్ వార్ అంటే. సో వీ కూడా అటాక్ వాళ్ళ మిలిటరీ ఇన్స్టలేషన్స్ ని, వాళ్ళ లీడర్షిప్ ని ఏదైనా అటాక్ చేయొచ్చు. ప్రాబబ్లీ దిస్ ఇన్స్టిల్డ్ ఎ వెరీ బిగ్ ఫియర్. ఇంకోటండి, అది మర్చిపోదు, ఇండస్ వాటర్ ట్రీటీ మేజర్ పాయింట్ ఇస్ ఇండస్ వాటర్ ట్రీటీ. మీరు చూడండి, ప్రాబబ్లీ ఇవన్నీ జరుగుతుండగా ప్రజల్లో అండర్ స్టార్ట్ అయిపోయింది పాకిస్తాన్ లో. బికాస్ మీరు వినే ఉంటారు, పెట్రోల్ బంకులు క్లోజ్ చేసేసారు, పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి. 48 hours క్లోజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయి ఉంటుందండి. ఓకే, ఇంటర్నల్ రివోల్ట్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. అరే ఏంటి జరిగేది? ఇంటర్నల్ గా ప్రజలు తిరగబడ్డము. అది కాకుండా పక్కనే వాళ్ళకి పక్కలో బల్లెం లాగా బలూచిస్తాన్ ట్రబుల్ చేయడము, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ట్రబుల్ చేస్తూ ఉండడము, ప్లస్ ప్రపంచ దేశాలన్నీ వాటికి అగేన్స్ట్ గా ఉండడం. సో అమెరికా ట్రంప్ నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చేసి ట్వీట్ చేసిన తర్వాత, ఎక్స్ లో పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు విషయం బయటకు వచ్చింది. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని అందరూ కూడా, ఇండియన్స్ అందరూ కూడా షాక్ లో ఉన్నారు. ఇమాజిన్, ఏ ఆర్మ్ ఫోర్సెస్, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎవరైతే 24/7 అక్కడ సరిహద్దుల్లో కూర్చొని ఫైట్ చేస్తున్నారో, సీజ్ ఫైర్ కండిషన్స్, వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ హావ్ బీన్ లేడ్ డౌన్ ఫర్ ద సీజ్ ఫైర్ అనేది మనకు తెలియదండి. వీ నీడ్ టు ఫైండ్ అవుట్, వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. పాకిస్తాన్ లో సఫర్ అయ్యేది కామన్ మ్యాన్. వాళ్ళకి తెలుసండి అక్కడ పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు. చనిపోయింది కూడా కామన్ మ్యానే సార్. పాకిస్తాన్ ఇండియా ఇష్యూకి, కాశ్మీర్ ఇష్యూకి సంబంధం లేని వ్యక్తులు చనిపోయారు అక్కడ పహల్గామ్ లో. వాళ్ళ భార్యల ముందే చంపేశారు, వాళ్ళ పిల్లల ముందే చంపేశారు, బట్టలు ఇప్పి మరీ చెక్ చేసి మరీ చంపారు, మతాన్ని అడిగి మరీ చంపారు. ఇప్పటికీ ఆ లోపల ఆ పెయిన్ అది రగిలిపోతుంది సార్. దానికి ఒక రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా, ఒక రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ గా ఏమంటారు? మీరే రగిలిపోతుందంటే, నేను ఆర్మ్ ఫోర్సెస్ లో ఇలా 24/7 అక్కడ బార్డర్ లో కూర్చొని 24/7 నిద్ర లేకుండా ఫైట్ చేసే వాళ్ళు ఎంత బాధగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలండి. అట్ ద సేమ్ టైం ఐ థింక్ వీ ఆల్ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే పేషెన్స్ గా, కొంచెం పేషెన్స్ ఉంచి వెయిట్ చేసి, మనకి ఎందుకు ప్రాబ్లీ సీజ్ ఫైర్ దానికి ఇచ్చారు. ఎనీ యాక్ట్ ఆఫ్ ఎనీ టెర్రరిస్ట్ యాక్ట్ విల్ బి కన్సిడర్డ్ as యాక్ట్ ఆఫ్ వార్. సో నెక్స్ట్ టైం మనం, ఇట్ ఈస్ నాట్ స్మాల్ టెర్రరిస్ట్ విల్ బి అటాకింగ్ అండ్ ఇట్ బి అటాకింగ్ ద లీడర్షిప్.
అది కాకుండా వాళ్ళ పక్కలో బల్లెం అది లాగా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి అంతర్గత సమస్య సార్. అంటే అవునండి. పాకిస్తాన్ ఎప్పుడైతే ప్రజలు తిరగబడుతున్నారు, సో ప్రజలు చనిపోతున్నారు అని ఎక్కడ కూడా పాకిస్తాన్ బయటకు వచ్చి మీడియా ముందు కూడా చెప్పలేదు కదా. చెప్పలేదండి. ఓకే, ఇన్ఫాక్ట్ మనది వాళ్ళు పెద్ద మనసు, ఎస్, ఎప్పుడు కూడా మనం శాంతి కాముకులమే, భారతదేశం అంటే ఎవరి జోలికి కూడా వెళ్ళదు. కానీ మన జోలికి వచ్చి, మన ఇండియాలోకి వచ్చి పర్యాటకుల్ని ఇంత దారుణంగా చంపేస్తే ఆ తర్వాత కూడా మనం ఏం చెప్పాం, నేరుగా టెర్రరిస్ట్ క్యాంప్స్ని వాళ్ళ ఆఫీసెస్ని మాత్రమే టార్గెట్ చేసాం, వాళ్ళ మీద మాత్రమే మిసైల్స్ని డ్రోన్స్ని అటాక్ చేసాం. అంటే నేరుగా మళ్ళీ పాకిస్తాన్ ఏం చేసింది, మన అమాయక పౌరులను చంపింది. 16 మంది చనిపోయారు, అందులో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఫైర్ ఓపెన్ చేయడం వల్లే బార్డర్లో ఉన్నటువంటి ఆ విలేజెస్లో అందరూ కూడా చనిపోయారు. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా కాశ్మీర్కి సంబంధించిన జమ్మూ అతను చనిపోయాడు. సో పాకిస్తానే కదా మన సాధారణ పౌరులు చంపింది, పౌరుల్ని. మన ఇండియన్ సిటిజన్స్ని, ఏ సంబంధం లేని వ్యక్తిని పాకిస్తానే కదా చంపింది. మరి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సిటిజన్స్ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? నో వీఆర్ నాట్ వరీడ్. అంటే మనం ఆలోచించట్లేదండి. బహుశా నేను అనుకునేది ఏంటంటే వీళ్ళని ఇలా పోస్తే ఇంకా సర్వనాశనం అయిపోతుందని మేబీ సంబడి మస్ట్ హావ్, అంటే ఐ డోంట్ నో మధ్యవర్తిత్వం ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది మనకు తెలియదు. కానీ మనం ఇట్స్ ఓన్లీ స్పెక్యులేషన్. బట్ వాట్ ఆర్ ద కండిషన్స్, అంటే మన కండిషన్స్ దేనికి అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్ అండి. నువ్వు నన్ను కొట్టొద్దు, నేను నీకు ఇవన్నీ చేసి పెడతాను, నా మోకాళ్ళ మీద నించొని కాళ్ళు మొక్తా, ఆ టైప్ లో. అంటే నేను అది ప్రైవేట్ టు ద డిస్కషన్స్. పాకిస్తాన్ బహిరంగంగా వచ్చి మాకై మేము కాల్పుల్ని విరమిస్తున్నాం, ఇండియా పెద్ద మనసు చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రజలు, సాధారణ పౌరులు కూడా ఇబ్బంది పడుతున్నారు, మా ప్రాపర్టీస్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి, దేశం విచ్ఛిన్నం కాబోతుంది, సో పాకిస్తాన్ ఇక అలాంటి డెసిషన్, అలాంటి ముందుకొచ్చి అలాంటి రిక్వెస్ట్ చేసి ఉంటాయి, ఇండియా రిక్వెస్ట్ చేసి ఉంటాయి, ఏదన్నా మనం అలాంటి నిర్ణయం తీసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ మధ్యలో అమెరికా మధ్యవర్తితో ట్రంప్ బయటకు వచ్చి ట్వీట్ చేసేంత వరకు ఎవరికి తెలియకపోవడం, ఇదే అందరిలో ఉన్నటువంటి ఒక బాధ. అవునండి, అదే ఆశ్చర్యపోయే విషయం కూడా ఏంటంటే, సపోజ్ ఈ సీజ్ ఫైర్ ది మనం 2 కంట్రీస్ డిస్కస్ చేసుకొని మనం 2 కంట్రీస్ గా వచ్చి ఆర్ పాకిస్తాన్ చెప్పడం ఏంటి, మేము సరెండర్ అయిపోయాము, ప్లీజ్ సీజ్ ఫైర్ చేయండి అని చెప్పి అడగడము, ఆ విధంగా జరుగుంటే అది ఇంకోలాగా ఉండేది. బట్ ఇప్పుడు ఆ ట్రంప్ బయట చెప్పిన తర్వాత దెన్ వి వెంట్ అహెడ్ అండ్ డిక్లేర్ టు ద వరల్డ్ ఇలా సీజ్ ఫైర్ అని చెప్పేసి. ఇక్కడ అమెరికా కాస్త ఓవర్ యాక్షన్ చేసింది అనుకోవచ్చా? ఓవర్ యాక్షన్ ఐ రియలీ డోంట్ నో అండి. అంటే కమెంట్ చేయడానికి వి డోంట్ నో అది ఓవర్ యాక్షన్ అనుకోవాలా, లేదా మేము చేయబట్టి వారాగిందని చెప్పుకోవాలని ట్రై చేశారా, సంథింగ్. అలాగే ఉంది సార్. నేను ఇద్దరితో మాట్లాడాను, రాత్రంతా మాట్లాడాను, సుదీర్ఘంగా డిస్కషన్స్ జరిగాయి, ఇద్దరిని ఒప్పించాను, ఒప్పుకున్నారు, సో ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. సో ఎక్కడ కూడా పాకిస్తాన్ బాగా ఇబ్బంది పడింది, ఇండియాదే పై చేయింది, ఒప్పించాను అని ఎక్కడ కూడా ఆ ట్వీట్ లో లేదండి. ప్రాబబ్లీ దట్ విల్ కమ్ అవుట్ లేటర్. అంటే వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఏంటి. ఇంకొద్దిగా పేషెన్స్ తో మనం వెయిట్ చేస్తే బహుశా వి విల్ గెట్ ఆన్సర్స్. అలాగే ఇంకొక డౌట్ కూడా ఉంది సార్. ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం అని మనమే ప్రకటించాం. యాజ్ ఇట్ ఈస్ గా ఆ ఒప్పందం రద్దు అయిపోతుందా, మళ్ళీ దాని మీద కూడా ఏదన్నా తిరిగి వెనక్కి తీసుకునే నిర్ణయం ఉంటుందా? Ceasefire violation is only for stopping the actions by the armed forces అండి. Neither diplomatic actions కి ceasefire అని చెప్పలేదు. It's purely ceasefire of the armed forces activities. Army, Navy, Air Force of India and Army, Navy, Air Force of Pakistan will stop firing from 1700 hours today. Okay, that is the only condition ఇంతవరకు అండి. Other conditions we don't. Obviously that's a diplomatic activity. దాని గురించి ఇంతవరకు చర్చల్లో ఏం రాలేదు. బహుశా ఇంకొక ఈ సాయంత్రానికి ఈ రాత్రి కల్లా క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నానండి. అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది మార్నింగ్. సో పాకిస్తాన్ అయితే అణుబాంబు ప్రయోగానికి కూడా సిద్ధమవుతుంది అనేటువంటి విషయం బయటకు రావడం వల్ల ఏదన్నా మనం వెనక్కి తగ్గామనుకోవచ్చా, లేదంటే వెనక్కి తగ్గడం కంటే కూడా ఎందుకు దీనివల్ల అటు నష్టం జరుగుతుంది, సాధారణ పౌరులు కూడా చనిపోయే అవకాశం ఉంది, కాబట్టి ఇక్కడ ఆపేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకోవచ్చా? న్యూక్లియర్ వెపన్స్ వాడుతారు అనేటువంటి ఆలోచనతో దీన్ని స్టాప్ చేశారనుకోవచ్చు. ఐ డోంట్ థింక్ సో అండి. న్యూక్లియర్ వెపన్ అనేది పాకిస్తాన్ ఊరికే మాట్లాడితే న్యూక్లియర్ వెపన్, వీఆర్ న్యూక్లియర్ నేషన్ అని అంటారు కదా, తప్పితే ఆ న్యూక్లియర్ వెపన్ వాడాలని ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. సెకండ్లీ యూ మస్ట్ అండర్స్టాండ్, ఇప్పుడు పాకిస్తాన్ కి అర్థమైపోయి ఉంటుంది, ఈవెన్ ఇఫ్ యూజ్ ద న్యూక్లియర్ వెపన్స్, ఎలా న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయాలంటే దే హాస్ టు బి సమ్ ప్లాట్ఫామ్ విచ్ హాస్ టు క్యారీ ఇట్ అక్రాస్ అండి. దే ఆల్రెడీ సీన్, వాళ్ళు లాంగ్ రేంజ్ మిజైల్ వదిలేరు, మనం గాల్లోనే దాన్ని ధ్వంసం చేశాము.
ఎయిర్ ఫోర్స్ ఏరోప్లేన్స్ తీసుకురావాలని ప్రయత్నం చేశారు, దే కుడ్ నాట్ కమ్ ఇన్ సైడ్. మరి ఎలా అది లాంచ్ చేయాలంటే ఏదో అవసరం కదండి, వాళ్ళు దే నీడ్ ఎ ప్లాట్ఫామ్. వాళ్ళకి అది కూడా అర్థమైపోయింది, న్యూక్లియర్ వెపన్ అనేది మనం ప్రయోగించినా కూడా అది పాకిస్తాన్ దాటక ముందే దాన్ని మిడ్ ఎయిర్ లో ధ్వంసం చేస్తామనే విషయం కూడా అర్థమైపోయింది. సో ప్రాబబ్లీ దేర్ హ్యాండ్స్ వర్ టైడ్ ఇన్ ఎవ్రీ విచ్ వే అనొచ్చండి న్యూక్లియర్ వెపన్ చేసి. ఫస్ట్ ఇంకోటండి, న్యూక్లియర్ వెపన్ బిఫోర్ ఇట్ ల్యాండ్స్ అప్ ఇన్ ఇండియా ఇట్ వుడ్ హావ్ బీన్ డిస్ట్రాయిడ్ ఇన్ ద ఎయిర్. సెకండ్లీ దాని తర్వాత ఇండియాది నో సెకండ్ యూస్ పాలసీ, నో ఫస్ట్ యూస్ పాలసీ, బట్ దేర్ ఇస్ నో సెకండ్ యూస్ పాలసీ లేదని కాదండి. ఆఫ్టర్ దట్ వీ వుడ్ హావ్ గాన్ ఫుల్ బోర్. వన్ బాంబ్ అక్రాస్ సర్వనాశనం అండి. పాకిస్తాన్ వుడ్ హావ్ బీన్ వైప్డ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ మ్యాప్ ఎంటైర్లీ. దట్ ఫియర్ ఈస్ ఆల్సో దేర్, డెఫినెట్లీ ఉందండి, అది లేకుండా ఉండదు. అండ్ వీ హావ్ షోన్ దట్ రిజాల్వ్. మనం చెప్పాము, మనం నో ఫస్ట్ యూజ్ అంటున్నాం కానీ, బట్ వీ విల్ నాట్ లీవ్. సెకండ్ యూజ్ అయితే మాత్రం యూ విల్ నాట్ బి సీన్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. ఒక న్యూక్లియర్ వెపన్ కాస్ట్ చేసే డివాస్టేషన్, ఆ నష్టం అసలు ఏ కంట్రీ కూడా తట్టుకోలేదు. మీరు హిరోషిమా నాగసాకి ఇస్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ అండి. వి హావ్ సీన్ చెర్నోబిల్ లో జస్ట్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అండి, అది చూడండి ఎంత డివాస్టేషన్ కలిగింది. ఇప్పుడు వరకు కోలుకోలేదు వాళ్ళు. సిమిలర్లీ జపాన్ లో అండి. థ్యాంక్ యూ. సో ఇది రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వింగ్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా దీని వెనక అంటే భారత్ ఇంత నిర్ణయం తీసుకోవడం వెనక ఒప్పందం విషయంలో కొన్ని కండిషన్స్ అనేటివి చాలా క్లారిటీగా ఉంటాయి. ఇప్పటికిప్పుడైతే మాత్రం భారత్దే పై చేయి ఈ యుద్ధంలో పాకిస్తాన్ మీద అనే విషయం అటు పాకిస్తాన్కి తెలుసు, ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. అయితే మరిన్ని క్లారిటీస్ రావాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.